హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే, మనం ఒక 4 టాపిక్స్ అయితే కవర్ చేయబోతున్నాం ఫైల్స్ రిలేటెడ్. సో, అపెండింగ్ ఫైల్స్ అంటే ఏంటి? విత్ స్టేట్మెంట్ ఎలా యూజ్ చేస్తారు? ట్రై అండ్ ఎక్సెప్ట్ అంటే ఏంటి? సో, కస్టమ్ ఎక్సెప్షన్స్ గురించి మనమైతే ఈరోజు ఈ 4 టాపిక్స్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఈరోజు ఈ వీడియోలో. నేను స్లైడ్స్ యూజ్ చేసి అయితే చెప్తాను ఈ టాపిక్స్ అనేవి. ఎందుకంటే నేను వీఎస్ కోడ్ అయితే ఇన్‌స్టాలేషన్ చేయలేదు. బట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో అయితే నేను ఆ ఇన్‌స్టాలేషన్ గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను. నేను కూడా చేస్తూ మీకైతే చెప్తాననమాట. ఒకవేళ వీఎస్ కోడ్‌లో ఏమన్నా ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటే, సో, అలా కూడా యూజ్ అవుద్దని ఇంకా నేను అదైతే ఇన్‌స్టాలేషన్ చేసి మీకైతే చెప్తాను వీఎస్ కోడ్ అది. సో, ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏం చేద్దామంటే నేను స్లైడ్స్ ద్వారా ఇవైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ 4 టాపిక్స్. సో, యాక్చువల్‌గా అయితే నేను ఈ విత్ స్టేట్మెంట్ యూజ్ చేసి అయితే మనం ముందు వీడియోలో మనం మాట్లాడుకున్నాం. సో, ప్రతీదీ అయితే ఈ 4 టాపిక్స్ క్లియర్ కట్‌గా అయితే డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఇది ఫ్రెండ్స్ అడ్వాన్స్ టాపిక్స్ అన్నమాట ఇవి. సో, ముందుగా అపెండింగ్ ఫైల్స్ అంటే ఏంటనేది చూద్దాం. సో, అపెండింగ్ ఫైల్స్ అనేది ఏంటంటే, మనం ఒక కొత్త డేటానైతే యాడ్ చేస్తాం అన్నమాట. డిలీట్ చేయకుండా. ఉన్నదాన్ని డిలీట్ చేయకుండా కొత్త డేటానైతే యాడ్ చేస్తాం. అసలు ఈ అనేది ఎందుకు యూజ్ అవుతదంటే, జస్ట్ మనకి అపెండ్ చేయడానికి మాత్రమే అయితే ఉపయోగపడతదన్నమాట. ఇక్కడ అపెండింగ్ అంటే ఇలా గుర్తుపెట్టుకోండి. యాడింగ్ న్యూ డేటా అంతే. ఏది మనకైతే డిలీట్ అవ్వకుండా ఉన్న డేటాని డిలీట్ అవ్వకుండా కొత్త డేటానైతే యాడ్ చేస్తదనమాట. సో, ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా అయితే ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఇప్పుడు మనం ఒక ఫైల్ నేమ్ అయితే ఇచ్చాం. అది ఒకవేళ క్రియేట్ అవ్వలేదనుకోండి. అది ఆటోమేటిక్‌గా అదైతే క్రియేట్ చేసుకుంటది. ఇక్కడ చూసారా మనం రాసాం ఫైల్ ఈస్ క్రియేటెడ్ ఇఫ్ ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అలాగనమాట. ఒకవేళ అందులో ఏదైనా డేటా ఉందనుకోండి. ఒకవేళ ఫైల్ ఉంది. అందులో డేటా ఉందనుకోండి. ఆ ఉన్న డేటా అయితే డిలీట్ అవ్వకుండా అయితే ఉంటదనమాట. సో, అది ఈ అపెండింగ్ ఫైల్స్ అనేది ఇందుకు యూజ్ అవుతదనమాట. సో, దీంతో ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్దాం. ఇప్పుడు ఎఫ్ అంటే ఇప్పుడు మనం ఫైల్ అనేది ఇచ్చుకున్నాం గదా! ముందు కాన్సెప్ట్స్‌లో ఇక్కడ ఎఫ్ అనేది ఇచ్చాం షార్ట్‌కట్‌గా. సో, ఇక్కడ ఏంటంటే ముందుగా మనం అయితే ఓపెన్ చేసి ఇక్కడ ఏ అనేది ఇచ్చాం. ఇక్కడ మనం ఆర్ ఇస్తే రీడింగు, డబ్ల్యూ ఇస్తే రైటింగు, ఏ ఇస్తే అపెండింగ్ అనమాట. సో, ఏ అనైతే ఇచ్చాం ఇక్కడ. సో, ఏ ఇచ్చాం అండ్ మామూలుగా మనం రెగ్యులర్‌గా ఎలాగైతే చేస్తామో సేమ్ అలాగైతే చేసామనమాట. సో, సేమ్ ఇది రైటింగ్ ఎలాగైతే ఉంటదో సేమ్ అలాగే వర్క్ అవుతదనమాట ఇది గూడా. సో, ఇది ఈ ప్రోగ్రామ్ చూస్తే మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ముందు వీడియోస్ ఎవరు చూడకపోతే అవి కూడా ఒకసారి చూడండి. అప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వస్తదనమాట. సో, ఇదొక బేసిక్ ఎగ్జాంపుల్ అనమాట. ఈ కోడ్‌ని మీరు ఒకసారి మీ ఆన్‌లైన్ కంపైలర్‌లో అయితే రన్ చేసి చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ దీంట్లో చూసుకుంటే అవుట్‌పుట్ ఎలా వస్తదంటే చూడండి. ఇప్పుడు ఆల్రెడీ లైన్ 1, లైన్ 2 అయితే ఆల్రెడీ ఉన్నాయనుకోండి. అండ్ ఇప్పుడు మనం ఏం చేసాం థిస్ ఈస్ అన్ అపెండెడ్ లైన్ అని అయితే ఇచ్చాం ఇక్కడ. సో, ఇక్కడ ఇలా అయితే రాయమని అయితే ఇచ్చాం. సో, మనకి ఏమవుతదంటే ఇవి ఉంటాయి. ఆటోమేటిక్‌గా ఉంటాయి. అండ్ ఇది కూడా అయితే యాడ్ అవుతది. ఇవేవి డిలీట్ అవ్వకుండా. సో, అదనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ ఏ ప్లస్ మోడ్ అనేది ఏంటో చూద్దాం. ఈ ఏ ప్లస్ మోడ్ అనేది ఏం చేస్తదంటే మనకి జస్ట్ ఒక న్యూ లైనే రాయకుండా మొత్తం కంటెంట్‌నయితే రీడ్ చేస్తదనమాట ఈ అపెండింగ్ ఫైల్‌ది. సో, దానికోసం మనం ఏం జేయాలంటే ఇలాగా ఎఫ్ డాట్ సీక్ అనయితే పెట్టాలనమాట. సో, ఇదేంటంటే జస్ట్ అపెండింగ్ చేయడంతో పాటు జస్ట్ అపెండింగే కాకుండా ఆ ఫైల్‌లో ఉన్న కంటెంట్ మొత్తాన్నయితే రీడ్ చేస్తదనమాట ఈ ఏ ప్లస్ మోడ్ అనేది. సో, అందుకనైతే ఇది యూజ్ చేస్తది ఏ ప్లస్ మోడ్. సో, ఏకి, ఏ ప్లస్‌కి ఉన్న డిఫరెన్స్ అయితే అది. సో, ఇది ఒక బేసిక్ ప్రోగ్రాము ఏ ప్లస్‌కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఫుల్ ఫైల్ కంటెంట్ ఏవైతే ఉందో అదంతా అవుట్‌పుట్‌లో అయితే చూపెడతదనమాట. సో, దానికి ఏ ప్లస్ అనేదైతే వాడతారు. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి విత్ స్టేట్మెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో, ఈ విత్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ అయితే రాసాం. కానీ మీకైతే ఇక్కడ ఒకసారి క్లియర్‌గా ఇన్ డెప్త్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి. సో, ఇక్కడ విత్ స్టేట్మెంట్ అయితే రాసాం గదా! ఇది ఏం చేస్తదంటే మనం లాస్ట్‌లో ఈ క్లోజ్ అనేది పెట్టకపోయినా గూడా ఇది ఆటోమేటిక్‌గా క్లోజ్ చేస్తదనమాట బ్లాక్‌ని. సో, ఇప్పుడు మీకొక బేసిక్ ఎగ్జాంపుల్ అయితే చూపెడతాను చూడండి. ఇక్కడ చూడండి విత్ ఓపెన్ యాజ్ ఫైల్ అదే ఎఫ్ అనైతే ఇచ్చాం. మనం ఇందాక ముందు వీడియోలో మాట్లాడుకుంటే ఫైల్ అనైతే ఇచ్చాం అన్నమాట. సో, ఇది ఇక్కడ షార్ట్‌గా ఎఫ్ అనైతే ఇచ్చాం. సో, ఇది జస్ట్ పేరంతే మనం ఏదన్నా పెట్టుకోవచ్చు. సో, ఇక్కడ ఏమని రాసాం ఇది ఆల్రెడీ యూజ్ చేసి మనం ముందు ప్రోగ్రామ్స్ అయితే రాసామన్నమాట. సేమ్ అలాగే. సో, ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. విత్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఎలాగా వాడతాము అనేది. సో, నేను ఈ ముందు వీడియోలో అయితే ఒక ప్రోగ్రామ్ అయితే రన్ చేసి చూపెట్టాను. సో, అదైతే నాకు అవ్వలేదు. ఎందుకంటే ఆన్‌లైన్ కంపైలర్‌లో చేసాం కాబట్టి. ఒకవేళ వీఎస్ కోడ్‌లో అయితే చేస్తే కంపల్సరీగా అయితే అవుతది. సో, ఇదొక బేసిక్ కోడ్. అంటే మీరు జస్ట్ రీడ్, రైట్ ప్రోగ్రామ్స్ అర్థమైతే మిగతా కాన్సెప్ట్స్ అన్నీ ఈజీగానే అయితే అర్థమైపోతాయి. ఇక్కడ ఈ విత్ స్టేట్మెంట్ వాడడం వల్ల ఏంటో చెప్పాను కదా! మీకు ఆల్రెడీ ఏంటంటే కంటెంట్ అంతా ప్రింట్ అవుతది. అండ్ ఆటోమేటిక్‌గా క్లోజ్ కూడా అయిపోద్ది ఫైల్ అనేది. సో, అందుకని చెప్పి ఇదైతే యూజ్ అవుతదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రై అండ్ ఎక్సెప్ట్. సో, ఇక్కడ ఏంటంటే ఇది ఎర్రర్స్‌నయితే సేఫ్‌గా హ్యాండిల్ చేస్తదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రాషింగ్ అయితే అవ్వకుండా ఉంటది ప్రోగ్రామ్.
అంటే ఎలాంటిది చెప్పాలి అంటే మనం ఇప్పుడు ఒక ఫైల్ ఉంది ఆల్రెడీ. సో, ఈ ట్రై, యాక్సెప్ట్ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే ఆల్రెడీ ఒక ఫైలు లేదు. కానీ దాన్ని ఓపెన్ చేయడానికైతే ట్రై చేస్తున్నాం. సో, అలాంటప్పుడు ఇదైతే ఉపయోగపడుతదనమాట ఈ కాన్సెప్ట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. సో, ఇప్పుడేంటంటే ట్రై అని చెప్పి అంటే లైక్ ఇఫ్ ఎల్స్ అయితే వాడతాం గదా! కొద్దిగా అలాంటి టైప్ అనైతే అనుకోండి. సో, ఈ ట్రై అనేది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫైల్ అయితే ఇచ్చాం. ఆ ఫైల్‌నయితే ఓపెన్ చేయడానికి ట్రై చేయమని చెప్తున్నాం. ఒకవేళ ఇప్పుడు ఎల్స్ అంటే ఇక్కడ యాక్సెప్ట్ అనైతే ఉంది. సో, ఇది ఎల్స్ పార్ట్ కిందైతే అనుకోండి. ఒకవేళ ఫైల్ గాని ఫౌండ్ అవ్వలేదనుకోండి. ఫైల్ నాట్ ఫౌండ్ అనైతే ఇవ్వాలి. సో, అలాగనమాట. ఇది ట్రై, యాక్సెప్ట్ అలాగా చిన్న ఇఫ్ ఎల్స్ లాగే కాకపోతే ఇది ఫైల్స్‌లో యూజ్ చేస్తారనమాట. ఇఫ్ ఎల్స్ అనేది ఫైల్స్‌లో యూజ్ చేయడానికి అవ్వదు కదా! సో, అందుకని ట్రై అండ్ యాక్సెప్ట్ అనేది వాడతాం అనమాట. సో, ఇక్కడ మనం ఈ నో ఫైల్ డాట్ టీఎక్స్టీ అనేదైతే కనబడలేదు. సో, మనకు అవుట్‌పుట్ ఏమొస్తది? ఇప్పుడు అది ఎగ్జిస్ట్‌గా లేదు కాబట్టి మనకి ఫైల్ నాట్ ఫౌండ్ అనేది అయితే వస్తది. లైక్ చెప్పాను కదా! ఇఫ్ ఎల్స్ లాగనమాట. ఈ ట్రై, యాక్సెప్ట్ అనేది. సో, ఫైనల్ టాపిక్ వచ్చేసి కస్టమ్ ఎక్సెప్షన్స్ అన్నమాట. సో, ఇదేంటి అంటే మనం మన ఇష్టం వచ్చిన ఎక్సెప్షన్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చనమాట. లైక్ ఎలా చెప్పాలంటే మీకు మనం చాలా స్పెసిఫిక్‌గా కొన్ని ఎర్రర్స్‌ని రికగ్నైజ్ చేయడానికి, వాటిని మన ప్రోగ్రామ్‌లో ఇంక్లూడ్ చేయడానికి, లేదంటే దాన్ని ఐడెంటిఫై చేయడానికి, హ్యాండిల్ చేయడానికైతే మనం ఇవి వాడతాం అన్నమాట. ఈ ఎక్సెప్షన్స్. సో, చెప్పాం గదా! ఇక్కడ ఎల్స్‌లో ఆ పార్ట్ అయితే వాడాం కదా! సో, సేమ్ అలాగే. ఇక్కడ ఈ కస్టమ్ ఎక్సెప్షన్స్ అనేవి దేనికి ఉపయోగపడతాయో చూడండి. యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి యూజ్‌ఫుల్ ఫర్ హ్యాండ్లింగ్ స్పెసిఫిక్ ఎర్రర్ కేసెస్. అంటే మనం కొన్ని ఇవ్వాలన్నమాట. లైక్ కండిషన్స్ ఇచ్చి ఆ ఎర్రర్ కేసెస్‌ని హ్యాండిల్ చేయడానికి ఇవైతే వాడతాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం కస్టమ్ ఎక్సెప్షన్ ఎగ్జాంపుల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో, ఇక్కడ మనం ఏం చేసామంటే ముందుగా మై ఎర్రర్ అని చెప్పి ఒకటైతే మనం డిఫైన్ చేసాం ముందుగా. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనం ట్రై బ్లాక్ అయితే రాసాం. ఆ తర్వాత ఎక్సెప్ట్ బ్లాక్ అయితే రాసాం. సో, ఇందాక మనం ఎలాగైతే చెప్పామో జస్ట్ మనకైతే ఈ పైన డిఫైన్ చేసేదైతే ఉంటదనమాట. ఎందుకంటే యూజర్ డిఫైన్డ్ కాబట్టి పైన జస్ట్ ఇలా డిఫైన్ చేయడానికి ఉంది. అండ్ ఇదంతా మామూలు ఫస్ట్ ట్రై, యాక్సెప్ట్ అనేది ఎలా రాసామో సేమ్ అదైతే రాసామనమాట. సో, అదే సింపుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగ అవుట్‌పుట్ అయితే వస్తది ఒకవేళ. అది గాని ఇలాగ ఎల్స్ పార్ట్‌లోకైతే ఎళ్ళిందంటే. అదే ఎక్సెప్ట్ పార్ట్‌లోకెళ్తే ఇలాగైతే వస్తది. అండ్ ట్రై పార్ట్‌లోకైతే ఎళ్తే కస్టమ్ ఎర్రర్ అకర్డ్ అనైతే వస్తదనమాట. అప్పుడు ఆ ఎర్రర్‌ని మనం రిజాల్వ్ చేసుకోవచ్చు. సో, అది ఫ్రెండ్స్. మీకైతే క్లియర్‌గా ప్రతీదీ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్‌లో అయితే పెట్టండి. సో, నేను పర్టిక్యులర్‌గా కోడ్ రాసైతే నేను మీకు పెట్టడానికైతే ట్రై చేస్తాను. సో, నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా అడ్వాన్స్ టాపిక్స్‌కైతే వెళ్దాం. సో, అప్పుడు ఏవేవి డిస్కస్ చేసుకుందాం అంటే లైక్ ఇలా ఊప్స్‌కైతే మనం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ అనేవన్నీ తర్వాతైతే చేద్దాం. నేను చెప్పాను కదా! ప్రాజెక్ట్స్ అన్నీ ఒకసారి చేద్దాం అని చెప్పి. సో, నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏంటంటే లైక్ ఊప్స్ అంటే ఏంటి? క్లాసెస్, ఆబ్జెక్ట్స్‌కి డిఫరెన్సెస్ అండ్ ఐఎన్ఐటీ మెథడ్ గురించి ఇలాగా ప్రతీదీ అయితే డిస్కస్ చేసుకుందాం. ఇవి కొద్దిగా అడ్వాన్స్ టాపిక్స్. అండ్ ఆ తర్వాత మాడ్యూల్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు ఇవన్నీ అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఈరోజు చెప్పిన ఈ టాపిక్స్ అయితే పెద్దగా ఇంపార్టెంట్ అయితే కాదు. బట్ ఇవైతే కూడా తెలుసుకోవడం మంచిదని చెప్పి నేనైతే పెట్టాననమాట. సో, ఇవి గూడా మీరైతే ఒకసారి తెలుసుకోండి. సో, మీకు అర్థం అవ్వకపోతే ఏమన్నా నాకు కింద కామెంట్‌లో పెడితే నేను వాటి గురించి ఇన్ డీటెయిల్‌గా వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.